హాయ్ హలో ఈరోజు అయితే మనం అయితే మల్కాపూర్కి అయితే పోతున్నాం. వెల్డింగ్ షాపు అన్న వాళ్ళది. వెల్డింగ్ షాప్ కాడ ఎవరికైతే వీళ్ళు ఇప్పుడే తిని పడుకున్నారట. ఏమైందన్న మన కేజీలు రెడీ అయినాయని ఫోన్ చేస్తే వచ్చినామంటే అన్న వాళ్ళది వేరే వాళ్ళైతే రింగులు అయితే మనకి తీసుకుపోయారు అన్న అన్నారు. వాళ్ళు వస్తున్నారని చెప్పినా కానీ వాళ్ళు ఇంలేదంట. వేరే కస్టమర్ వాళ్ళైతే మేము తీసుకెళ్తామని అన్నారంట. ఇక సరే తీసుకోపోని ఎవరైతే తిందని అన్నారట వీళ్ళు. సరే అన్న మరి మనకి ఎట్లా అంటే, ఎందుకన్నా నేను ఉన్న టెన్షన్ నక్కో, నువ్వేం టెన్షన్ పడకు, వర్క్ అయితే మొదలు పెట్టుకున్నారు. సరే అన్నాము. ఇక పక్కన అయితే ఒక బెల్ట్ షాప్ అయితే కనిపించింది. ఆడికి పోయి అయితే ఒక కోటర్ తాగొచ్చిన. ఇక కోటర్ అయితే నేను మా అన్న అయితే మా బావ అయితే ముగ్గురం కలిసి పోయినాం. ఒకటే కోటర్ తాగినాం. ఇక వచ్చే వరకు పని కొంచెం డిలే అయింది కానీ ఎవరొక్కో నేను ఎందుకు మరి అని అన్నాడు. ఇక వచ్చినాక ఎవరి పని వాళ్ళే ముగ్గురు అయితే ఉన్నారు వీళ్ళు. ఒక అన్న అయితే వెల్డింగ్ ఫ్రేమ్స్ చేస్తాడు. ఇక వీళ్ళైతే రింగులు కూకొని పెట్టుకొని వీళ్ళు చేస్తారు. మా అన్న అయితే వీళ్ళని గట్టిగా వేసుకున్నాడు. ఇక ఎవరొక్కో సికంతన నేను ఎందుకు అని అంటాడు. వెల్డింగ్ అయితే మస్తు మస్తు చేస్తారు అన్న వాళ్ళు. చూడుర్రి, ఈ షాప్ అయితే ఎక్కనో లేదు, మన మల్కాపూర్లోనే ఉన్నది. కేజ్ వీల్స్, నాగళ్ళు, గొర్రు, కల్టివేటర్ ఎట్లాంటి అయినా మనకు డబ్బా అన్నీ మొత్తం అన్నీ కూడా వెల్డింగ్ చేస్తారు. మళ్ళీ అన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి కూడా రేకులు అవి కూడా వేస్తారు. చూడండి, అన్న వాళ్ళ పని అయితే ఘోరంగా ఉన్నది. మస్తు అయితే వర్క్ చేసిర్రు వీళ్ళైతే తొందరనే ఒక గంటన్నర లోపు రింగులు అయితే తయారు చేసిర్రు. అంత ఫాస్ట్గానే అయితే వర్క్ చేసిర్రు. చూడుర్రి, ఫైనల్గానే అయితే మన దుంపలు కూడా రెడీ అయినాయి. దుంపలు కూడా ఎక్కించినాం. మామ చూడుర్రి, మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే వేయరు మామ. ఏది కావాలన్నా వీళ్ళు తొందరనే వేసి ఇస్తారు. దుంపలు నోటి యాడ్ చేయించినాం మామ. చూడుర్రి మామ, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మామ.